బాగున్నారా అందరూ? ఏంది వీడు గన్ పెట్టుకొచ్చడానికి చూస్తున్నారా? సో యాక్చువల్గా ఇది నేను 5 years నుంచి యూస్ చేస్తున్న గన్ ఇది. సో ఈరోజు ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉంది. సో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేదానికి ఏదైనా ఒక స్పెషల్ వీడియో పెడదాం అనుకున్నాను నేను. సో ఏం పెడదాం అని ఆలోచించిన తర్వాత నాకు కొద్దిగా నచ్చింది ఏంటంటే, నాకు బాగా ఇష్టమైన వస్తువు ఇదే నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా. లాస్ట్ 5 years నుంచి యూస్ చేస్తాను. 7 yearsగా ఉంది నా దగ్గర ఇది. సో ఇదేంటంటే 0.177 క్యాలిబర్ ఎయిర్ రైఫిల్ అంటారు దీన్ని. సో మొత్తం చూడడానికి రియల్ గన్ లాగే ఉంటుంది, కానీ రియల్ గన్కి ఏమాత్రం తీసిపోదు. రియల్ గన్ కాదు కానీ రియల్ గన్కి ఏమాత్రం తీసిపోదు, బిల్ట్ క్వాలిటీలో కానీ ప్లస్ ఆపరేషన్లో కూడా. సో ఒకసారి దీని ఫిజికల్ అపీరెన్స్ కానీ చూసారంటే, టోటల్గా ఇది టేకు కొయ్యతో చేసుంటారు. దీన్ని టేక్ కొయ్యతో చేస్తారు, ప్లస్ మొత్తం ఫుల్ పాలిష్. సో ఇది నేను కొన్ని దగ్గర 7 years అవుతుంది. ఇంతవరకు దీని షైనింగ్ కూడా తగ్గలేదు. ఆఫ్ కోర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది, దీనికి గన్ ఆయిల్ సపరేట్గా ఇస్తారు మెయింటెనెన్స్కి, అది అప్పుడప్పుడు రాస్తూ ఉండాలి. ప్లస్ దీని విషయానికి వస్తే, అంటే ఈ బ్యారల్ సిస్టమ్కి వస్తే, ఇది స్టీల్ అంటారు కానీ స్టీల్ కాదు, ఐరన్ అంటారు కానీ ఐరన్ కాదు. ఇది ఒక మిక్స్డ్ మెటల్, గన్ మెటల్ అంటారు కదా జనరల్గా, అదనమాట. వెయిట్ కూడా దగ్గర ఇది ఒక 5 kgs పైనే ఉంటుంది వెయిట్. మంచి పవర్ఫుల్ గన్ను. ఇందులో ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, జస్ట్ దీన్ని ఒక బ్రేక్ బ్యారల్ ఇలా కడితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత బాగా కిందకి గట్టిగా లాగితే అప్పుడు మనకి ట్రిగ్గర్ లాక్ అవుతుంది. సో ఇక్కడ మనం పెల్లెట్ పెట్టడానికి ఒక హోల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ హోల్, సో ఈ హోల్లో ఇది దీంట్లో ఏం పెడతారో కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నేను వాడేవి ఇందులో పెల్లెట్స్ అనమాట. ఇందులో పెల్లెట్స్ వాడచ్చు, ప్లస్ బీబీస్ కూడా వాడచ్చు. పెల్లెట్స్ అంటే ఇలా ఉంటాయి, ఈ పాయింటెడ్ పెల్లెట్స్, కొంచెం కాస్ట్లీ, రేంజ్ బాగానే ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే 0.177 అంటే దీని డయామీటర్ అనమాట. అంటే మనం వాడే పెల్లెట్ ఏదైతే ఉంటుందో దాని డయామీటర్ 0.177 mm ఉంటుంది. ఇంత ఉంటుంది ఇది. చూసారా, క్లియర్గా కనబడుతుంది అనుకుంటా. సో ఇది దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ పాయింటెడ్ పెల్లెట్స్ ఉంటాయి, ప్లస్ ఫ్లాట్ హెడ్ పెల్లెట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల పెల్లెట్స్ ఉంటాయి దీంట్లో. కానీ నేను మాత్రం ఇప్పుడు పాయింటెడ్ హెడ్ ప్లస్ ప్రీమియం క్వాలిటీయే యూస్ చేస్తాను. ఎందుకంటే టార్గెట్ ప్రాక్టీసింగ్ నేను చిన్న చిన్న చెక్క ముక్కలు వాటి మీద చేస్తుంటాను. సో చెక్కలోకి చాలా ఫోర్స్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇక్కడ చెక్కలు అన్నీ నేను వాడేసినట్టు అన్నీ పారేసాను. ఇక్కడ లేవు, వాటర్ బాటిల్స్తో ట్రై చేస్తాను ఇప్పుడు టార్గెట్స్ అన్నీ. సో దీని ఫైరింగ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో జస్ట్ ఊరికే ఫైర్ చేస్తాను, పైకి ఫైర్ చేస్తాను. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంకా పడలేదు కింద, ఎంత పైకి. దీని రేంజ్ దగ్గర ఒక 40 meters వరకు ఉంటుంది. 20 meters రేంజ్లో ఎఫెక్టివ్ షాట్ తగులుతుంది. 10 meters రేంజ్లో అయితే ఒకవేళ మనిషిని కాల్చినా కూడా మనిషిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. సో అందువల్ల డు నాట్ షూట్ అట్ హ్యూమన్ ఆర్ ఎనిమల్ అనేసి చిన్న టాయ్ గన్స్ మీద ఉంటుంది కదా, దీని మీద అయితే చెక్ వేసి ఉంటారు వాళ్ళు. దీని ఇచ్చే ప్యాకెట్ మీద అయితే చెక్క మీద చెక్కుంటారు అనమాట. అలా ఉంటుంది దీని బిల్ట్ క్వాలిటీ. సో ఒకసారి వాటర్ బాటిల్స్ పెట్టి దీన్ని టార్గెట్ ప్రాక్టీసింగ్ చేస్తాను. అఫ్కోర్స్ 7 yearsగా ట్రై చేస్తున్నారు టార్గెట్, బాగానే కాలుస్తాను అనుకుంటాను నేను కూడా. ఒకసారి నా షూటింగ్ స్కిల్స్, టార్గెట్ ప్రాక్టీసింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా చూడండి, చూసి కామెంట్ చేయండి, ఓకే? సో జనరల్గా నేను ఫైరింగ్కి చిన్న చెక్క ముక్కలు, పెంకు ముక్కలు ఇలాంటివి పెట్టి ఫైర్ చేస్తూ ఉంటాను. కానీ అవి ఎక్కడా లేవు, మొత్తం క్లీన్ చేశారు పైన టెర్రస్ మీద, మొత్తం ఎత్తి పారేశారు. జనరల్గా నేను ఇంతకుముందు వాడేవాడిని ఇవి చిన్న సోడా బాటిల్స్ ఇలాంటివి పెట్టి వాడేవాడిని. సో వీటితోనే ట్రై చేద్దాం ఇప్పుడు. సో మామూలు ఖాళీ బాటిల్ పెడితే గాలికి ఎగిరిపోతున్నాయి అనేసి కొద్దిగా వాటర్ ఫిల్ చేసి పెట్టాను. లైక్ దిస్. ఇవన్నీ మేము తాగినట్టు, నేనే తాగాను. ఏరుకొచ్చినట్టు కాదు, సోడా డబ్బాలు ఏరుకొచ్చి. సో మొత్తం 1 2 3 4 5 6 7 8. సో 8 బాటిల్స్, 8 షాట్స్, కంటిన్యూస్ షాట్స్ కొడతాను. 8 షాట్స్ కొడతాను.
సో కంటిన్యూస్ షార్ట్స్ పోతాయి, మధ్యలో ఏదైనా ఎగిరిపోతాయి నాకు కూడా తెలియదు, కానీ ఒకసారి టెస్ట్ చేస్తాను. ఓకే, మీకు కనిపిస్తుందా అక్కడ నుంచి 8 బాటిల్స్ పెట్టున్నాను. సో 8 బాటిల్స్ నుంచి నాకు దగ్గర దగ్గర ఒక 30 ఫీట్ డిస్టెన్స్ వరకు ఉంది. సో ఈ 30 ఫీట్ డిస్టెన్స్లో 8 కంటిన్యూస్ షాట్స్ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. దాన్ని క్యాప్చర్ చేయడానికి అక్కడ ఒక ట్రైపాడ్ పెట్టాను, ఆ ట్రైపాడ్ మీద ఒక ఫోన్ పెట్టాను. సో అందులో బాటిల్స్ మనకి క్లియర్గా క్యాప్చర్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. Firing. First shot. Now waiting for the 2. Second shot. Second shot. Now waiting for 3. సో ఇది ఫైర్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి స్ప్రింగ్ ఫెయిల్ అయిందంటే మనకి రివర్స్లో ఎజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫైర్ చేయాలి. ఫైర్ చేసేది ఇట్ ఈస్ ఫర్ 5. అరే రెండు కింద పడిపోయాయి. కంటిన్యూస్ షాట్స్. సో నేను యాక్చువల్గా 8 షూట్ చేద్దాం అనుకున్నాను కంటిన్యూస్గా. 2 గాలి కింద పడిపోయాయి కాబట్టి సో 6తోనే ఆపేశాను. సో 2 కూడా పెట్టి షూట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఆపేద్దాం. చూడడానికి బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, వాడుకోవడానికి కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. సేఫ్టీ ఫస్ట్. సైట్ లేకపోయినా స్పెట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కోర్స్ నాకుంది. మొత్తం దీన్ని వాడడానికి లైసెన్స్ అయితే అవసరం లేదు, కానీ మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. వాళ్ళు ఇచ్చే బిల్తోనే మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం ఆన్లైన్లో మాత్రం అసలు ఇలాంటి వాటిని మీరు అసలు ఆర్డర్ చేయొద్దు. పెల్లెట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. స్టార్టింగ్స్ ఎవరైనా వాడే పని అయితే ఫ్లాట్ హెడ్ పెల్లెట్స్ ఉంటాయి, అవి పెట్టి వాడుకుంటే బాగుంటుంది. సో దీని గురించి ఇది సంగతి. ఇది ఉంది కదా అనేసి మనం ఓన్లీ ఇండోర్ ప్లేసెస్, ప్రైవేట్ ప్రాపర్టీస్లోనే దీన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లైసెన్స్ అవసరం లేదు కదా అనేసి మనం పబ్లిక్ ప్లేస్లో దీన్ని పట్టుకొని తిరగకూడదు. తిరిగితే ఆఫెన్స్. ఖచ్చితంగా గన్ లాక్కొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే మేలు, ఇంకెక్కడికైనా పంపిస్తేనే మనకి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, అది సంగతి. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చూశారు కదా. నెక్స్ట్ ఇంకెప్పుడన్నా నేను ఖాళీగా ఉంటే వీటి సంగతి కూడా చూద్దాం. స్టే ట్యూన్.